అందరికీ నమస్కారం అండి. దసరా నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు విజయవాడలో దుర్గాదేవిని ఏ అలంకారంతో అలంకరిస్తారో, ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారో మనం ఈ వీడియోలో చూద్దామండి. రెండవ రోజు దుర్గాదేవి మనకి బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తారండి. ఈ బాలా త్రిపుర సుందరి కోసం పులిహోరని, పాయసంని నైవేద్యంగా సమర్పిస్తారు. మనకి శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికాదేవి రెండవ రోజున బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తారండి. ఈ బ్రహ్మచారిణి రూపంలో ఉన్న అమ్మవారి కోసం పంచదారని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వీడియోలో మనం బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉన్న అమ్మవారి కోసం సేమియాతో పాయసాన్ని తయారు చేద్దామండి. సేమియా పాయసం అనే కాకుండా ఏ పాయసంనైనా సరే మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అంతేకాకుండా పులిహోరను కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఈ సేమియా పాయసం కోసం కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పంచదార 1 కప్పు, 2 కప్పుల పాలు, 1 కప్పు వాటరు, 2 యాలకులు, కొంచెం జీడిపప్పు, కిస్మిస్, కొంచెం నెయ్యి. వీటిని మనం తీసుకుని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోనికి 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకుని మనం సేమియాని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమియాని కూడా ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ లోలో ఉంచుకుని సేమియాని దోరగా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోనికి తీసుకుని అదే ప్యాన్లోనికి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని జీడిపప్పు, కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకొని ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెలోనికి మనం తీసుకున్న 2 కప్పుల పాలుని, 1 కప్పు నీళ్ళని కలిపి ఈ గిన్నెలోనికి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇత్తడి గిన్నెలు అయితే మనకి ట్రెడిషనల్గా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ఏ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసినా ఇలా ఇత్తడి గిన్నెలో చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఈ పాలు పొంగు వచ్చే వరకు కూడా స్టవ్ మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం సేమియాని ఈ పాలల్లోనికి యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని ఈ పాలల్లోకి యాడ్ చేసి ఒక ఉడుకు పట్టే వరకు కూడా కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకుని ఉడుకు పట్టే స్టేజ్లో లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. లేదంటే సేమియా మెత్తగా ఉడికిపోయి చిమిడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చిమిడిపోకుండా ఉండాలంటే కనుక సేమియాని మనం ఈ స్టేజ్లో ఉండగా పంచదారని యాడ్ చేయాలి. నేను 1 కప్పు పంచదారని దీనిలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సేమియాని, పంచదారని చక్కగా లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం దంచిన ఇలాచీని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమియా అయితే రెడీ అయిపోయిందండి. మనం డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలో యాడ్ చేసుకుని స్టవ్ని బంద్ చేసుకుని బాలా త్రిపుర సుందరికి నైవేద్యంగా ఈ సేమియా పాయసాన్ని సమర్పించవచ్చండి. ఇలా పాయసం కానీ పులిహోరను కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదంటే పంచదారను కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి. రేపటి వీడియోలో 3వ రోజు అమ్మవారికి ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి, అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనమిస్తారో మరొక వీడియోలో చూద్దామండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నాకేదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.